శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహకులకు సిపిసివి ఆనంద్ గారు కీలక ఆదేశాలను జారీ చేశారు. అలాంటి పాటలు ఉండొద్దు అంటూ శ్రీరామనవమి ఉత్సవాలను దేశమంతటా పండగలా నిర్వహించుకుంటారు. ఈ క్రమంలో ఈసారి శ్రీరామనవమిని ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు మనం జరుపుకోబోతున్నాం. ఈ క్రమంలో హైదరాబాద్ సిపిసివి ఆనంద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం అయ్యారు. నగరంలో రాముడి శోభాయాత్రలో నిర్వాహకులు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని చెప్పారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రతి ఏడాది హైదరాబాద్లో వైభవంగా రాముడి శోభాయాత్రను నిర్వహిస్తారు. ఈసారి కూడా శోభాయాత్రను నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. శ్రీరామనవమి సందర్భంగా 6వ తేదీన నిర్వహించే శోభాయాత్రను శాంతియుతంగా ఉల్లాసంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. శోభాయాత్ర తారంబాగ్ నుండి ప్రారంభం అవుతుందని అన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటలోపు శోభాయాత్ర ప్రారంభం అయ్యేలా నిర్వాహకులు చూసుకోవాలన్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా కాస్త చిన్నగా ఉండేలా చూసుకోవాలన్నారు. విగ్రహాలను వాహనాల్లో ఎక్కించే ముందు వాటిపై ఒకసారి ట్రయల్స్ వేయాలన్నారు. నిర్వాహకులు ఎవరైనా డ్రోన్స్ ఎగరవేయాలి అంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. శోభాయాత్రలో డీజే సౌండ్లు అతిగా ఉండకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ఒక వర్గాన్ని లేదా ఇతరులను కించపరిచే విధంగా పాటలు కానీ పనులు కానీ చేయొద్దని సిపిసివి ఆనంద్ గారు స్పష్టం చేశారు.